అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి హంబుల్నెస్ అంటే ఏంటి? హంబుల్నెస్ అంటే వినయము, మరి దేవుని ఎదుట విధేయత. అలాగే దేవుడు ఎలా అయితే ఈ లోకంలోనికి వచ్చారో, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన రాజుల కుటుంబంలో పుట్టలేదు, రాజుల మధ్యలో ఆయన నివసించలేదు, అధికారుల కుటుంబంలో ఆయన పుట్టలేదు. కానీ ఒక చిన్న కుటుంబంలో, ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తనను తాను ఎంత తగ్గించుకున్నారంటే, మరి ఒక కార్పెంటర్ కుటుంబంలో ఆయన జన్మించడానికి దేవుడు ఎన్నుకున్నారు. ఆయన తన జీవితంలో ఒక కామన్ మ్యాన్గా ఆయనకున్న అన్నీ కూడా విడిచిపెట్టి ఒక కామన్ మ్యాన్గా ఆయన ఈ లోకంలో జీవించారు. మనం కూడా ఎప్పుడైతే హంబుల్గా ఉంటామో మనము దేవుణ్ణి ఆకర్షిస్తాము. అదే కనుక మనము గొప్పలకు వెళ్తే మనల్ని మనం సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటే, ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తే ఎంతమంది సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటారు కదా. అలాగా సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటే మరి దేవుడు వారి వైపు ఆకర్షించబడ్డు. కానీ మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మన వైపుకు ఆకర్షితులై అయ్యి మనల్ని ఆశీర్వదిస్తారు. ఆమెన్. మనము హంబుల్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తారు. చూడండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా కార్యాలు చేశారు. చాలామందికి తెలీదు, చాలా మంచి విషయాలు, చాలా మంచి పనులు ఆయన చేశారు. మరి కోవిడ్ టైంలో కూడా చాలా సహాయం అనేది అందరికీ అందుబాటులో ఉండేలాగిన సహాయం చేశారు. కానీ ఆ విషయాలన్నీ ఎవ్వరికీ కూడా తెలీదు. అంటే మన మనసు దేవుడు చూస్తారు, మన హంబుల్నెస్ దేవుడు చూస్తారు. దేవుడు జీసస్ ఎలా అయితే ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చేసిన మిరకిల్స్ని ఏవి కూడా బయటికి తెలియకూడదు, తనని తను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోలేదు. ఇంకా ఆ మిరకిల్స్ గురించి ఎవరితో చెప్పకూడదు అనే మాటలు కూడా మనం బైబిల్లో చదువుతాం. కానీ ఈ లోకంలో ఎలా ఉన్నారు? ఏది లేకున్నా కూడా క్రియేట్ చేసి సృష్టించి చెప్పేవారు ఉన్నారు. దేవుడు అన్నీ చూస్తారు, దేవుడు అన్నిటికీ జవాబిస్తారు ఒకరోజు. సో ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకొని హంబుల్గా ఉందాము. దేవుడే మనల్ని దీవిస్తారు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.